కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ ఎట్లా ఉండాలనే దాంట్లో ఏఎస్ఎస్ నుంచి టీపీసీసీ దాకా దానికి మంచి పేరు ఉన్నది. తర్వాత గుర్తింపు కూడా అట్లా ఉన్నది. కానీ ఓటమి గెలుపులో సహజం అదేం పెద్ద ఉపపత్రం కాదు. కానీ అతని ఆర్గనైజేషన్లో మంచి పేరు ఉంది, మంచి ఆర్గనైజేషన్ పెట్టాయి కాబట్టి ఇలా మన జిల్లాకు విజయానికి వచ్చినట్టు కాబట్టి వారందరికీ అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా షార్ట్ టర్మ్లో మనం నిన్న అనుకున్న మీటింగ్ పెట్టాం మన కార్యకర్తలందరికీ, అందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరూ పటిష్టంగా ఉండి కార్యకర్తలు ఎన్నికలండి అందరూ గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మన నల్గొండ జిల్లాకు మన మంత్రి గారికి మనకు మొత్తం సార్కు అందరికీ సంబంధించిన స్కీమ్స్ అని పెద్ద పెద్ద స్కీమ్స్ ఉంటారు వాళ్ళు తెలుసుకునేందరికీ అదే సన్నబియ్యం మనం నిర్ణయం పడి అదేవిధంగా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రైతు భరోసా ఇటువంటి స్కీమ్స్ మనం ముందుకు పోవాలి. ముందుకు పోతుంది ప్రభుత్వం పార్టీ రెండు కలిస్తేనే ఇలా మనం ఏకదాటికి పనిచేస్తే మనకు గెలుపు వస్తుంది. కాబట్టి అందరం కూడా సమిష్టికి పనిచేసి రాబోయే ఎన్నికలు పనిచేయాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.